మీకు భవిష్యత్తులో షుగర్ రాకుండా ఉండాలి అనుకుంటున్నారా? ఒకవేళ అలా అనుకుంటే గనక ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ఒకవేళ షుగర్ ఆల్రెడీ ఉంటే గనక మీరేం చేయండి అంటే రైస్ ఎక్కువ తీసుకోవద్దు గదా! అన్నం ఎక్కువ తినొద్దు అనుకున్నప్పుడు మీరేం చేయాలి అంటే ఫస్ట్ ఒక కప్పు పల్లీలు మీరు ఉడకబెట్టుకొని గానీ, ఏంపుకొని గానీ తినండి. అలా తింటే ఏమవుతదంటే కొంచెం పొట్ట నిండినట్టుగా అనిపిచ్చి అన్నం క్వాంటిటీ అనేది తగ్గిపోతది. అంతేకాదు దీనిలో ఉండే ఫైబర్, ప్రోటీన్, మెగ్నీషియం, నియాసిన్, విటమిన్ ఈ అనేటివి మన బాడీకి, మన మెటబాలిక్‌ని చాలా మంచిగా హెల్తీగా ఉంచుతది. మరి అలా ఉంచినప్పుడు ఇన్సులిన్ లెవెల్స్ అనేటివి తగ్గిపోతాయి గదా! సో, తప్పకుండా ఒక 30 రోజులు గనక మీరు ఈ పల్లీలను డైలీ ఒక కప్పు తీసుకుంటే గనక మీకు డయాబెటిస్ రాకుండా ఉండడానికి ఛాన్స్ ఉంటది. వచ్చిన వాళ్ళకి పెరగకుండా ఉండడానికి రిస్క్ అనేది తగ్గుతది. అంతేకాదు డైలీ ఒక ఎగ్ గూడా లంచ్‌లో తప్పకుండా తినండి. ఈ ఎగ్ తిన్నప్పుడు గూడా ప్రోటీన్ అనేది ఎక్కువగా ఉంటది గదా! ఫస్ట్ మీరు అన్నం పెట్టుకోగానే ఈ ఎగ్ తిన్నారనుకోండి, అన్నం తినాలన్న ఇంట్రెస్ట్ తగ్గిపోతది. రైస్ కూడా తినడానికి తక్కువ రైస్ తినడానికి మీకు ఛాన్స్ ఉంటది. ఎందుకంటే షుగర్ ఉన్న వాళ్ళు రైస్ తక్కువ తినాలి గదా! సో, ఇప్పుడు ఇలా గనక మీరు తీసుకుంటే మీకు ప్రోటీన్‌కి ప్రోటీన్ ఉంటది. మీకు ఇన్సులిన్ రెసిస్టెన్స్ తగ్గడానికి ఛాన్స్ ఉంటది. అంతేకాదు ప్రోటీన్ అనేది మనకెంతుండాలి అంటే మన బాడీ వెయిట్ ఎంతుంటదో మనకు ప్రోటీన్ గూడా అంతే ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఒక 45 కేజెస్ ఉన్నా అనుకోండి. 45 గ్రామ్స్ మాత్రమే మనకు ప్రోటీన్ అవసరం పడతది. 50 ఉంటే 50 గ్రామ్స్ అలా తీసుకోవాలన్నమాట. మరి ఇలాంటి చిన్న చిన్న హెల్త్ టిప్స్ కోసం మీరు నా ఛానల్‌ని లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం, ఫాలో అవ్వడం అస్సలు మర్చిపోవద్దు.